ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ తిరుమల తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. మీడియా మిత్రులందరికీ మరియు ప్రేక్షకులు ఫ్రెండ్స్ వీళ్ళంతా వచ్చారు. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు సార్. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. మీరు తెలుసు ఐశ్వర్య మ్యామ్ అండ్ తిరువీర్ సార్ ఉన్నారు అని అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక విషయం ఉంటుందని అందరికీ తెలుసండి. సో నేను ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకోలేదు. బట్ 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఐశ్వర్య మేము నేను కాకా ముట్ట ఏదో చూశాను. చూసిన తర్వాత అసలు నేనైతే అసలు రియల్లీ మేడం ఐ వాజ్ లైక్ ఏంటి అసలు అంటే రియల్గా జరుగుతున్నట్టు ఉంటుంది అక్కడ. సన్నివేశాలన్నీ కూడా రియల్గా మనం ఒక ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టు ఉంటుంది, ఒక స్లమ్కి వెళ్ళి. సో అంత ఫీల్ అయ్యాను నేను. రియలిస్టిక్ అంటే నాకు బాగా ఇష్టం. అట్ ద సేమ్ టైం నేను చేసిన మూవీస్ కూడా అలాంటివే. రజాకార్, బలగం అట్లాంటివి, మహేసభ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి, మరియు నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి డివైపి రమేష్ గారికి, తర్వాత తిరువీర్ అన్నకి, ఐశ్వర్య మేడం అండ్ అంజమామ, జయరామ్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐశ్వర్య మేడం, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ థింక్ యూ డోంట్ నో దట్. ఈవెన్ తిరువీర్ సార్, తిరువీర్ సార్ మీ సినిమా నేను ప్రతి ఒక్కటి చూస్తాను. ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. ఇది మామూలుగా ఉండదండి, హై వోల్టేజ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు అంతా ఎంజాయ్ చేస్తారు సార్. పూర్ణ సార్ చాలా అద్భుతమైన సాంగ్స్ రాశారు. మాచిరాజు గారు, భరత్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇదంతా మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ డెఫినెట్గా మనం సక్సెస్ మీట్లో కలుద్దాం సార్. డెఫినెట్గా మంచి మూవీ ఇది, అందరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఐ నౌ రిక్వెస్ట్ సుధాకర్ గారు అండ్